రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి చేరువలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని 566 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన తొలి ప్రజావాణిలో 5410 వినతులు వచ్చాయి. మండల స్థాయిలో జరిగిన మొదటి ప్రజావాణిలో ఏ జిల్లాలో ఎన్ని వినతులు వచ్చాయి, ప్రజావాణి నిర్వహణ ఎలా సాగింది, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర వివరాలతో ప్రత్యేక కథనం. ప్రజలు తమ సమస్యల్ని జిల్లా రాష్ట్ర స్థాయి కార్యాలయాల వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండే ప్రజావాణి ప్రజలకు మరింత చేరువ అవుతోంది. సంబంధిత అధికారుల్ని నేరుగా కలిసే అవకాశం కల్పించడమే మండల స్థాయి ప్రజావాణి ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో భాగంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలోని 565 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ప్రజల నుంచి అధికారులు అర్జీలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోనూ ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించారు. దీంతో మొత్తం 566 మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు జరిగినట్లు ప్రజావాణి రాష్ట్ర ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి విద్యాసాగర్ తెలిపారు. నిన్నటి ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5410 వినతులు అందాయి. ప్రజలు తమ భూములు, ప్రభుత్వ పథకాలు, స్థానిక సమస్యలు, వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై అధికారులకు వినతులు వచ్చాయి. వచ్చిన ప్రతి వినతిని అధికారులు స్వీకరించి సమస్య స్వభావాన్ని పరిశీలించి సంబంధిత శాఖలకు పంపించేలా చర్యలు చేపట్టారు. ప్రజావాణి నిర్వహించే ప్రాంతాల్లో శాఖల వారీగా ప్రత్యేక డెస్క్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్లతో పాటు మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,753 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజలు ఇచ్చిన వినతుల్ని నేరుగా తీసుకోవడంతో పాటు ఆయా సమస్యలకు సంబంధించిన వివరాల్ని అధికారులు తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఏ శాఖ చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ప్రక్రియ అవసరం అనే అంశాలపై దృష్టి సారించారు. జిల్లాల వారీగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకు సగటున 164 వినతులు వచ్చాయి. అయితే అత్యధికంగా వినతులు అందిన జిల్లాగా కరీంనగర్ నిలిచింది. కరీంనగర్ జిల్లాలోనే మొత్తం 704 వినతులు స్వీకరించారు. ఒక్కో మండలానికి సగటున అత్యధిక వినతులు అందిన జిల్లాగా కూడా కరీంనగర్ ముందంజలో ఉంది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో మండలానికి సగటున 47 వినతులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి సమస్యను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రజావాణి కేవలం వినతులు స్వీకరించే కార్యక్రమంగా కాకుండా వాటి పరిష్కారానికి కూడా బాధ్యతాయుత వ్యవస్థగా పనిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మండల స్థాయిలోనే ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత చేరువ చేయడం, సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించడం, ప్రజలకు సులభంగా ప్రభుత్వ సేవలు అందేలా చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిలిచింది.